నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? నిన్న మా తమ్ముడు ఎట్లా చెప్పిండో ఏమో, మీరు ఎట్లా విన్నారో ఏమో అని నేనైతే వాడిని అటు ఇటు పంపించేసి నేను తొందరగా వచ్చేసిన. ఇక ఈరోజు చెప్పుకునే మాట ఏంటంటే, రైతులు అయితే ఆకాశం దిక్కే చూస్తున్నారులా. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందా అని చెప్పేసి. ఏంది విచిత్రంగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఇక వర్షాలు అయితే పడుతున్నాయి, అవి హైదరాబాద్లోనే పడుతున్నాయి. ఆడాయిడ పడుతున్నా కానీ అవి ఏటికి సరిపోవట్లేదు. రైతులైతే ఎప్పుడు ఫుల్గా వర్షాలు పడుతున్నాయని అడుగుతున్నారు. ఇక పోరగాళ్ళు అయితే డైలీ ఫోన్లు చేసి రిజల్ట్ ఎప్పుడు అని చంపుతున్నారు. ఇక ఇంటర్ రిజల్ట్ అయితే ఈ నెల 27వ తారీఖు చెప్తామని చెప్పేసి చెప్పిర్రు. ఇక అవి వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకుందామనే కానీ ముందు మనం వచ్చి స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. అప్పుడు పోరాటాల తెలంగాణ, ఇప్పుడు బెల్ట్ షాప్ల తెలంగాణ. భూముల కబ్జాలు, అందరికీ చేయాలి న్యాయాలు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, నాయకులందరికీ ధన్యవాదం. పోలీసుల దాడి, దొరికింది చోరీ. ఇక తెలంగాణ గురించి చెప్పుకుంటే తెలంగాణ ఊకే రాలేదుల్లా. దాని వెనకాల ఎందరో వీరుల ప్రాణాలు పోయినాయి, ఎంతోమంది ఉద్యమకారులు చచ్చిర్రు. ఇక చాలా పోరాటాలు చేసి ఈ ధర్నా చేసి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అభివృద్ధిలో ముందుంది అది ఇది అని చెప్పేసి మన నాయకులు చెప్తూనే ఉంటారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఏది అభివృద్ధి అయిందో ఏదో తెలియదే కానీ బెల్ట్ షాపులు మాత్రం మస్తు అభివృద్ధి అయింది. ఇక ఏడ చూసినా గల్లీకి చూసినా బెల్ట్ షాపులు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. ఒక్క గల్లీకి 1-2 చొప్పున బెల్ట్ షాపులు అయితే చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇక నేను ముచ్చట అంతా చెప్పట్లేదు, మన షర్మిలక్క చెప్పింది. ఇక బాధల తెలంగాణని బంగారు తెలంగాణగా మారుస్తా అని చెప్పేసి కేసీఆర్ సార్ మాట ఇవ్వగానే జనాలు అందరూ నమ్మి అధికారం ఇచ్చిర్రు. ఇక ఆ అధికారాన్ని యూజ్ చేసుకోలేక కేసీఆర్ సార్ ఏమో వీధికి ఒక బార్ల షాప్ తెరిచిండు అని చెప్పేసి ఈరోజు షర్మిలక్క అయితే గట్టిగా నెరపింది. ఇక దీంతోపాటు రాష్ట్రాన్ని రోజుకి దారుణం చేస్తున్నాడని చెప్పేసి కూడా గరమైంది. ఇక ప్రజాప్రధానిధి అని చెప్పేసి పాదయాత్ర చేస్తుంది కదా సూర్యాపేట జిల్లాలో. ఇక ఈరోజు పాదయాత్రలో మాట్లాడుకుంటా చెప్పుకుంది ఏంటంటే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, ఏడికి పోయాయి అన్నది. ఇక దాంతోపాటు దళిత బంధు కొందరికి ఇచ్చిగా ఆపేసిండు, 3 ఎకరాల భూములు ఎట్టుపోయాయి అని చెప్పేసి ఈరోజైతే కేసీఆర్ సార్ని మస్తరుచుకుంది మన షర్మిలక్క. దాంతోపాటు 100 కోట్ల భూమి కేటాయిస్తా అని చెప్పేసి కేసీఆర్ సార్ చెప్పాడుగా. ఇక ఈ రోజు నుండి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయ్యి ఇంకొన్ని రోజులు అయితే 10 ఏళ్లలో మనకు ఓట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వరకు ఏమి ఇయ్యని కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తే ఏమొస్తుంది, మా పార్టీని గెలిపించామని సెల్ఫ్ డప్ప కొట్టుకుంది షర్మిలక్క. కానీ దీంట్లో అయితే వాస్తవం చెప్పింది అయితే చాలా వరకు ఉంది. కేసీఆర్ సార్ చేసింది ఎంతవరకు ఏమో మీకే తెలవాలుల్లా. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు మీకేం చేశారు? కేసీఆర్ గారి వల్ల ఒకరి బతుకన్నా బాగుపడిందా? ఒక రైతైనా, కౌలు రైతైనా, రైతు కూలీలైనా, మహిళలైనా, విద్యార్థులైనా, వికలాంగులైనా, వృద్ధులైనా, నిరుద్యోగులైనా, బీసీలైనా, ఎస్సీలైనా ఎవరైనా బాగుపడ్డారా? కేసీఆర్ గారి పాలనలో నేను బాగుపడ్డాను అన్న వాళ్ళు చేయొద్దండమ్మా. కేసీఆర్ గారి పాలనలో నాకు అప్పు కాలేదు, నేను డబ్బులు సంపాదించుకున్నాను అన్న వాళ్ళు చేయొద్దండమ్మా. అసలు నాకు అప్పు లేదు అన్న వాళ్ళు చేయొద్దండమ్మా. అందరికీ అప్పులున్నాయా? అందరికీ అప్పులున్నాయి, లక్షల్లో ఉన్నాయి, లక్షల్లో అప్పులున్నాయి. అందరికీ అంతేనా? లక్షల్లో అప్పులున్నాయి. గట్లుంటది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుండే తల్లి, మహిళా సంఘాలకి ఆ రోజు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే మహిళల డబ్బులు తీసుకొని చిన్న వ్యాపారాలు చేసుకున్నారు, చిన్న కొట్లు పెట్టుకున్నారు, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకున్నారు. ఆ వ్యాపారాలతో డబ్బులు సంపాదించుకున్నారు. ఆర్థికంగా ఆడవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా.
మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇక భూమి రేటు పెరిగినప్పటి నుండి మాత్రము భూమి కబ్జాల రేట్లు కూడా గట్లాగే ఉంది. ఇక భూమి ఏడ కనబడితే చాలు, 4 దినాలు ఆ భూమి చుట్టూ పోకపోతే చాలు, ఇక దాని మీద టెండర్ వేసేయడమే. పాపిష్టి వాడి కళ్ళు పడాల్సిందే. ఇక వాడు వీడని కాకుండా రైతుల భూములు అయితే చాలా వరకు కబ్జాలు అవుతున్నాయి. ఉల్లా ఇంకా ఏం చేస్తాడు, పుట్టగొట్టి పోడించేవాడు. ఇక ఆయన కూడా ఇట్లాంటి కథలు జరిగితే ఏమవుతుంది? ఇక అందుకోసమే ఈ ధర్నా మొదలుపెట్టారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలం అచ్చంపేట హకీంపేట గ్రామ పరిధిలంట జమునా హెచ్చరీస్ అనే సంస్థనంట 130 సర్వే నెంబర్ల అక్రమ కబ్జాకు పాల్పడినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ ముందు ఆందోళన చేపట్టిరు. పద్మా దేవేందర్ రెడ్డికి, అదనపు కలెక్టర్కి రమేష్కి న్యాయం చేయాలయ్యా అని చెప్పేసి గ్రామస్తులు వినతి పత్రం అందజేసిరంట. కుల సంఘాల నాయకులందరూ మాట్లాడుకుంటా వర్షాల కాలం వస్తుంది, మరి 10 రోజుల రైతులు భూములని రైతులకు ఇప్పించిరు, లేదంటే మాత్రం రైతులందరూ ఆత్మహత్యలే శరణమని వాళ్ళైతే వాపోతురు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే, జమునా హెచ్చరీస్ అక్రమ కబ్జాకు బాల్పడ్డాడని విషయం పైనంట ఇంకా సీఎం కాడికి అయితే తీసుకుపోయి నేను చేస్తాను, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చిందంట. అలా సంబంధించి 100 ఎకరాల భూమి మరి కబ్జాకు గురైందని చెప్పేసి గతంలో ప్రభుత్వం దృష్టికి మరి అక్కడ ఉన్న పేద రైతులు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం వల్ల మరి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే నిర్వహించడం జరిగింది. అచ్చంపేట గ్రామంలో చాలా పేదవారు ఉంటారు. ఆ పేదవారికి సంబంధించిన భూమి మరి విధంగా కొన్ని స్ట్రక్చర్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయని, జమునా ఆచరీస్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చేసిందని చెప్పేసి మరి అక్కడ కొన్ని మాకు అలిగేషన్స్ కూడా రావడం జరిగింది. ఆ అలిగేషన్ ప్రకారము ఏదైతే సర్వే నిర్వహించిండ్రో మరి సర్వేకి ఆదేశించడం వల్ల సర్వే కూడా జరిపించడం జరిగింది. ఆ సర్వే ఫలితాలు కూడా మరి కలెక్టర్ గారి దగ్గర నివేదిక ద్వారా ఉన్నాయి, అవి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు పేదవారందరూ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రో, అక్కడ ఉన్న అచ్చంపేట ఎవరైతే భూమిని కోల్పోయినరో, ఎవరైతే భూమి లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వాళ్ళకు మరి భూమి ఆక్రమణకు గురైందని చెప్పేసి ఆవేదనతో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రో వాళ్ళందరూ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మరి మనం కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకొని వారికి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ద్వారా వారికి తప్పకుండా న్యాయం జరిగే విధంగా చేస్తాం. చాలా పేదవారు భూమిని నమ్ముకొని ఉన్నారు. ఆ భూతల్లిని నమ్ముకొని ఉన్న వారికి ఆ భూతల్లిని మళ్ళీ వారికి తిరిగి అప్పించే విధంగా, తిరిగి వాళ్ళకు ఇచ్చే విధంగా కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా వాళ్ళకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటి సౌకర్యాలు కూడా కల్పించే విధంగా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే గతంలో మాసాయిపేట, అకింపేట, అచ్చంపేట భూములను జమునా హెచ్చరీస్ అక్రమంగా బెదిరించి లాక్కున్నారు. ఆ భూములను మా భూములు మాకు ఇవ్వండి అంటే అక్కడ గుండాలతో బెదిరించి గేట్ లోపలికి రాకుండా మా ప్రజలను, మా రజకులను, దళితులను వెళ్ళగొట్టారు. ఎందుకంటే అధికారంలో మంత్రి పదవి ఉన్నదని వాళ్ళు భయపడ్డారు. ఈరోజు మేము హరీష్ రావు గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి గతంలో ఫిర్యాదు ఇచ్చినాం. వాళ్ళు సర్వేరు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వచ్చి సర్వే చేసి ఇది నిజంగానే అక్రమంగా తీసుకుని ఇది అసైన్మెంట్ భూమి 130 సర్వే నంబర్లో 76 ఎకరాల భూమి ఉన్నది, ఇది వాస్తవమే, తిరిగి వాళ్ళకి ఇవ్వాలని సర్వే చేసి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా మాకు పట్టభూములు, పట్టపాసు బుక్కులు ఇంతవరకు రాలేవు. ఎందుకంటే ఇప్పుడున్నది వర్షాకాలం, మీరు ఈలోపిస్తే మేమైనా పంటలు పెట్టుకొని మా రైతులు బాగుపడతారు. కాబట్టి ఇది బాగా లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా నిరుపేద రజకులు కానీ, దళితులు కానీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలని, కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని ఈ రకంగా మేము ఇక్కడ వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై రజక. ఇక తెలంగాణ అనగానే గుర్తుకొచ్చేది ఏంటండి, మన టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు గుర్తుకొస్తుందా అంటే, ఇక తెలంగాణ వచ్చినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ ఏళ్తా వస్తుంది తెలంగాణని. ఇక మన తెలంగాణలో ఉన్న పార్టీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్తుంది. ఏంది, మన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఢిల్లీలో పెడుతున్నారు. ఇక దాని గురించి ఒకసారి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు అంటే ఈ మాటలు మాట్లాడిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలందరంట సగర్వంగా తలెత్తుకునేటట్టంట దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారు పేర్కొన్నాడంటే ఇయాలన
ఇంతటి చారిత్రాత్మక బృహత్తర కార్యక్రమాలు ఆయన భాగస్వామ్యం అయినందుకంట టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్కి కేటీఆర్ మంత్రులకు ప్రశాంత్ రెడ్డి సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిండల్లా. ఢిల్లీలోని వసంత్ విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనుల్లో శుక్రవారం ఇవాళ ముందడుగు పడింది. ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులంటికి శ్రీకారం చుట్టిండంటల్లా. లోవర్ గ్రౌండ్ తవ్వకం పనులు ఇప్పటికే పూర్తి కాగా పూటింగ్ పనులు ప్రారంభం కోసం అంట ముగ్గు గిట పోసిండంట. మిగతా పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తున్నారని చెప్తున్నారు. ఇక పోరగాళ్ళు తాగంది అంటే ఏది ఉండదు. ప్రతి ఒక్కటి పాన్ దగ్గర నుండి మొదలు పెడితే సిగరెట్ వరకు, బీర్ నుండి మొదలు పెడితే బ్రాందీ వరకు ఇక పోరగాళ్ళ అలవాట్లు అట్లయిపోయినాయి. ఇక ఆడ చదువుకోవడానికి పోతాము, ఇక నలుగురు దోస్తుగాలు దొరికితే ఇంకేంది అంటారు. ఇక గవర్నీ కాకుండా పోలీసులు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు. ఇగో ఈ షాప్ని పట్టుకున్నారు. ఇక హుక్కా సెంటర్లని పబ్బులని అని పోరగాన్లు అందరూ అటెంట పడుతున్నారని చెప్పి హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే హుక్కా సెంటర్లపైన సిసిఎస్ పోలీసు వాళ్ళు దాడులు నిర్వహిస్తే దాంట్లో అన్ని నిషేధిత పదార్థాలే వాడుతున్నారని చెప్పి హుక్కా సెంటర్లో ఉన్న సామాగ్రి మొత్తం స్వాధీనం చేసుకున్నట్ట పోలీసు అన్నలు. హుక్కా సెంటర్ యజమాని అయితే పరారీలు ఉన్నాడు, కానీ అందులో పనిచేస్తున్న ఒక ఆయన అయితే అరెస్ట్ చేసి లోపలేసిరంటల్లా. ఇక అయ్యి అమ్ముడు మరి పెట్టుకురు పర్మిషన్లా అదే చేసుకోవాలి, కానీ అడ్డమైన అని నమ్మితే ఎందుకు కుంటారలా పోలీసు వాళ్ళు. ఇటనే చేయి పోలీసులు సార్లు, మీరందరికి సెల్యూటుల్లా. ఇక ఈరోజు ఇన్ని ముచ్చట్లే ఉన్నాయి వల్ల. ఇక రేపు మరికొన్ని ఎక్కువ ముచ్చట్లతో వస్తా. అప్పటి వరకు శనార్థులు.